ఓటీపీ నిబంధన ఏజెంట్లకు అరగంట తర్వాత అవకాశం 24 గంటల ముందే వెయిటింగ్ లిస్ట్ స్టేటస్ పైలట్ ప్రాజెక్టుగా బికనేర్ డివిజన్లో అమలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే వారాహి ఆలయాన్ని వదలని టీడీపీ నేతలు, తిరుచానూరులో ఆలయం నేలమట్టం, అమ్మవారి విగ్రహం, శివలింగం, ఇతర విగ్రహాల ధ్వంసం, ఈ పాపం టీడీపీ నేత కిషోర్ రెడ్డిదేనంటున్న ఆలయ నిర్వాహకులు. కిషోర్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరుడు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇందులో తిరుచానూరులో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. శ్రీ ఆదివారాహి ఆలయాన్ని నేలమట్టం చేశారు. అమ్మవారి విగ్రహం, శివలింగం, ఇతర మూర్తుల విగ్రహాలను ధ్వంసం చేసి స్వర్ణముఖిలో పడేశారు. ఇన్నాళ్లు కబ్జాలు, ఆక్రమణకు పాల్పడిన టీడీపీ నేతలు ఇప్పుడు వారాహిమాత ఆలయ స్థలంపై కన్నేశారు. అడ్డొచ్చిన వారిపై దాడులకు తెగబడి మంగళవారం అర్ధరాత్రి ఆలయాన్ని కూల్చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్ష చేసిన వారాహి అమ్మవారి విగ్రహం చేతులు విరిచి మరీ నదిలో పడేయడం కలకాలం రేపింది. ఆలయ నిర్వాహకులు, హిందూ సంఘాలు తెలిపిన వివరాల ప్రకారం తిరుచానూరు స్వర్ణముఖి నది ఒడ్డున శ్రీవారాహి అమ్మవారి ఆలయం ఉంది. అక్కడ కొన్నేళ్లుగా మహారుద్ర వారాహి స్వామి ఆధ్వర్యంలో అమ్మవారికి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. కాగా ఆలయం ఉన్న భూమి తమదేనంటూ తిరుచానూరుకు చెందిన మణిరెడ్డి, రామిరెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఆలయ నిర్వాహకులు సైతం కోర్టును ఆశ్రయించడంతో కేసు నడుస్తోంది. ఈ నెల 9వ తేదీన రామిరెడ్డి, మణిరెడ్డితో పాటు సుమారు 30 మంది గుర్తెలియని వ్యక్తులు మారణాయుధాలతో ఆలయ నిర్వాహకులపై దాడికి తెగబడ్డారు. అడ్డొచ్చిన మహిళలపై దౌర్జన్యం చేసి ఆలయాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. దీంతో బాధితులు తిరుచానూరు పోలీసులు ఫిర్యాదు చేయగా నామమాత్రపు కేసులు కట్టి చేతులు దులుపుకున్నారు. దాడికి పాల్పడిన వారు టీడీపీ అనుకూలంగా అవడంతో వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు వెనకాడారని బాధితులు ఆరోపించారు. శ్రీవారాహి అమ్మవారి ఆలయం కూల్చివేత, విగ్రహాల ధ్వంసం ఘటనలు తిరుచానూరుకు చెందిన టీడీపీ నాయకుడు కిషోర్ రెడ్డి అండతోనే జరిగిందని జై బజరంగ్ దళ్ జిల్లా అధ్యక్షుడు కిరీటి ఆరోపించారు. టీడీపీ నేతల ఆలయాలపై దాడికి పాల్పడడం సహించబోమని జిల్లా వ్యాప్తంగా నిరసన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పోలీసు వ్యవస్థ మొత్తం కూటమికి అనుసరణలోకి వెళ్ళిపోయిందని సీఐ సునీల్ కుమార్ కూటమి నేతలు దౌర్జన్యానికి సహకరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల వైఫల్యంతో మరోసారి కబ్జాదారులు ఆలయంపై విరుచుకుపడ్డారు. మంగళవారం అర్ధరాత్రి జేసీబీలతో వచ్చి ఆలయాన్ని కూల్చేశారు. ఆపై ఆలయంలోని మూలవిరాట్ శ్రీవారాహి అమ్మవారి విగ్రహంతో పాటు శివలింగం, ఇతర దేవతామూర్తుల విగ్రహాలు చేతులు, తలలు నరికేశారు. ఆపై విగ్రహాలను తీసుకెళ్లి స్వర్ణముఖి నదిలో పడేశారు. అక్కడ ఆలయాన్ని వాళ్ళు పూర్తిగా తుడిచిపెట్టేశారు. సమాచారం అందుకున్న హిందూ సంఘాలు, జై బజరంగ్ దళ కార్యకర్తలు బుధవారం ఘటనా స్థలానికి చేరుకుని స్వర్ణముఖి నదిలో పడేసిన విగ్రహాలు జేసీబీ సాయంతో వెలికితీశారు. అప్పటికే విగ్రహాలు పగిలిపోవడంతో హిందూ సంఘాలు మండిపడ్డాయి. హిందూ సంఘాలు, ఆలయ నిర్వాహకులు తిరుచానూరు పోలీస్ స్టేషన్ సమీపంలో విరిగిన విగ్రహాలతో నిరసనకు దిగారు. పోలీసులు వాళ్ళు బలవంతంగా ఇడ్చుకుంటూ పోలీస్ స్టేషన్కి తరలించారు. ఆలయాన్ని కూల్చివేసి ఆ భూమిని అప్పగించేందుకు టీడీపీ నేతలు 10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్న సమాచారం. ఈ దురాఘాతం టీడీపీ నేత కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిందని ఆలయ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. కిషోర్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరుడు కావడం గమనార్హం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇంతకంటే నీచం మరొకటేమీ లేదు. ఇదే జగన్ టైంలో జరిగి ఉంటే గనక ఈ పాటికి రాష్ట్ర వ్యాప్త నిరసనలు, దేశవ్యాప్త చర్చలు